పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 కలిసి చదువుకుంటాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను 29 కూడా, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ముందు కుర్చీల్లో కూడా కూర్చోండి. ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఎడలకు చూపిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు, మా సొంత రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తనల ద్వారా మీరు మహిమ పొందుచూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి నా ప్రభువా, చదివిన వాక్య భాగము బైబిల్ పఠనం నిమిత్తమై మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మ నడిపింపును బట్టి పరలోకపు తలంపులు మీరు దయచేయండి. తెరువబడిన ఆకాశమును మా మధ్య ఉంచండి. నా మీద మా మీద మీ నిత్య నిబంధన రక్తాన్ని ప్రోక్షించి మా గమనాలను మీరే చెరపట్టి మీ వాక్యం యొక్క సత్యంలోనికి, మీ సంకల్పంలోనికి, సంపూర్ణంగా మీ చిత్తానుసారమైన మీ స్వారూప్యతలోనికి మీ ఆలయంలో ప్రవేశించిన వారందరినీ సిద్ధపరుస్తూ రమ్మని, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుటుంబీకులందరూ మీ రక్షణ ఆశీర్వాదముతో మీ నిత్యత్వమును స్వతంత్రించుకున్నట్లు మీ కార్యమును మీరు జరిగించమని, ప్రస్తుతము లైవ్ ద్వారా మీ వాక్యమును నా తండ్రి వీక్షిస్తూ ఆలకించి అంగీకరించే మనసు కలిగిన మీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ మీ స్వారూప్యతలోనికి తెమ్మని వేడుకుంటూ, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ, ఇంకా మీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ సమకూర్చమని, నన్నును, నా స్వరమును, నా తలంపులను మీ అగ్ని చేత, మీ ఆత్మ చేత, మీ వాక్కు చేత, మీ రక్తము చేత శుద్ధీకరణ ప్రసాదించి ప్రీతికరమైన పరిచర్య చేయుటకు సిద్ధపరచమని విశ్వాసం యేసు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనం ఎవరైనా చదవండి. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుని యొక్క
సంకల్పమంతా తన శరీరం అనే సంఘములో అవయవములుగా చేర్చబడిన తన సొత్తైన ప్రజలైన వారందరికీ ఏదియూ దాచకుండా సంపూర్ణంగా ఆయన తెలియజేసేవాడిగా ఉన్నాడు. ఆ తెలియజేయబడినటువంటి ఆ సంఘ సంకల్పమును గురించి దేవుడు మనలను దేనియందు అధ్యక్షులుగా సంఘములో ఉంచినాడో ఆ అధ్యక్షత విషయములో మనము మాత్రమే కాకుండా మనకు అప్పగించిన మంద విషయములో మన మట్టుకు మనము జాగ్రత్తగా ఉండాలి. అనగా ఈ శరీరంలో ఉన్న అవయవాలలో ఏ అవయవము ఎక్కువ తక్కువ పనిచేసినా ప్రమాదం ఎవరికి సంభవిస్తుంది? ఆ అవయవానికే సంభవిస్తుందా? శరీరం అంతటికి అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రమాదము బాధ సంభవిస్తుందా? అరికాల నుంచి నడినెత్తి వరకు ఈ బాధ తప్పదు. అలాగుననే సంఘములో అంగముగా చేర్చబడిన మనము కూడా మనకు అప్పగించిన ఆ బాధ్యతలో ఎక్కువ చేసినా తక్కువ చేసినా సమస్య ఎవరికండి? సంఘానికి. ఒకవేళ ఎందుకు వచ్చిన గోల్లే నేను చేయను, నా మటుకు నేను అలా ఉంటాను అంటే అది కూడా ఏమవుతుంది? ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, ఎందుకు వచ్చిన గోల్లే నేను చూడను, చూసిన దగ్గర నుంచి ఏదేదో కనబడతా ఉందని కళ్ళు మూసుకొని వెళ్తా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? మన గుండె ఉంది, ఎందుకు వచ్చిన గోల, అందరు నన్నే అంటున్నారు అని గుండె పనిచేయలేదు అనుకోండి, ఏమవుతుంది కదండి? కనుక సంఘములో మనలను దేనియందు దేవుడు అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్ మందను గూర్చినటువంటి జాగ్రత్త మనము కలిగి ఉండాలి. ఇక్కడ 5 విషయాలు సంఘము విషయంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిది 29వ వచనములో జాగ్రత్తగా ఉండుడి. రెండవది మెలకువగా ఉండుడి 31వ వచనములో. మూడవది ప్రయాసపడుడి. నాలుగవది బలహీనులను సంరక్షించుడి. ఐదవది అన్ని విషయములలో మాదిరిగా ఉండుడి. ఈ 5 ఏ అవయవమైనా సరైన విధానంలో పని చేయకపోతే, ఎక్కువ తక్కువ పని చేసేదిగా ఉంటే సంఘం ఏమవుతుందంటే, అక్కడ వ్రాయబడిన మాట 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు జాగ్రత్త కోల్పోయినా, మెలకువ కోల్పోయినా, ప్రయాసపడకపోయినా, బలహీనులను సంరక్షించకపోయినా, అన్ని విషయాలలో మాదిరిగా ఉండకపోయినా మంద ఏం కోల్పోతుంది? కనికరము కోల్పోతుంది. మంద ఏం కోల్పోతుందండి? కనికరము కోల్పోతుంది. దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుంది? మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40-41 వచనాలు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40-41 వచనాలలో అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఈ కుష్ఠరోగం దేనితో పోల్చబడినదయ్యా అంటే, పాపమునకు పోలికగా పోల్చబడినది. పాపములో ఉన్న ఆ కుష్ఠరోగి ప్రభు కనికరము గనక
పొందకపోతే, ప్రభువు గనుక అతని మీద కనికరము చూపకపోతే కుష్ఠరోగము బాగయ్యేది కాదు. అతడు శుద్ధుడిగా చేయబడేవాడు కాడు. అలాగే సంఘము మీద అనగా నీ మీద నా మీద దేవుని కనికరము దొరకకపోతే మన పాపానికి ప్రాయశ్చిత్తము జరిగేదే కాదు. అంటే ఇప్పుడు సంఘములో అవయవమై ఉన్న నీకు నాకు దేవుని కనికరము లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? పాపము వలన వచ్చు అది నిత్య నరకం. అందుకనే వారు మందను ఏం చేయరట? కనికరింపరు. సంఘములో ఎవరు అజాగ్రత్తగా ఉంటారో, ఎవరు మెలకువ లేని స్థితిలో ఉంటారో, ఎవరు ప్రయాసపడని వారిగా ఉంటారో, ఎవరు బలహీనులను సంరక్షించకుండా ఉంటారో, ఎవరు మాదిరిగా ఉండరో, దీనిని బట్టి సంఘము మీద దేవుని కనికరము పోవటానికి ఉంది. మనము దేవుని కనికరమును కోల్పోతే మన పాపము మనలను పాతాళానికి తీసుకొని పోతుంది. మరి ఇందును బట్టి దేవుడు నిన్ను నన్ను ఏ అవయవముగా ఉంచాడో ఆ విషయంలో మనము జాగరూకులమై మెలకువగా ఉండాలి. ఈ సంఘమును గురించి ఆసియాలో ఉన్న 7 సంఘాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. బైబిల్ చరిత్ర ప్రకారము మానవుని యొక్క జీవితంలో 7 శకములు ఉన్నవని గుర్తు చేసుకున్నాం. వాటిలో ఇప్పుడు మనం ఏ శక కాలంలో ఉన్నాము? సంఘకాల శకంలో ఉన్నాము. ఈ సంఘకాల శకములో ఉన్న మనము ఇప్పటి వరకు 3 సంఘాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది అపోస్తుల కాలము లేక ఎఫెసీ సంఘం, రెండవది స్పుర్నా సంఘము లేక శ్రమల కాలం, మూడవది పెర్గమా సంఘము లేక లోకముతో వియ్యమొందిన కాలం. ఇప్పుడు 4వ సంఘం చూస్తూ ఉన్నాం, అది తుయతైరా సంఘం. ఇది అంధకార కాలం లేక చీకటి కాలం. ఈ తుయతైరా సంఘం యొక్క ఆవిర్భావము అమోఘం. తుయతైరా సంఘమునకు పై 3 సంఘాలకు ఇవ్వబడిన వర్తమానము కన్నా తుయతైరా సంఘమునకు ఇవ్వబడిన వర్తమానము శ్రేష్టమైనది. అగ్నిజ్వాలలు వంటి కన్నులు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, దేవుని కుమారుడు చెప్పు సంగతులు తుయతైరా సంఘమునకు వ్రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మనము గత దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ తుయతైరా సంఘానికి దేవుడు శ్రేష్టమైన ఓ లక్షణం కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే ఈ తుయతైరా సంఘంలో యెజబెలు ఉన్నది. యెజబెలు ఉండి ఏం చేస్తుంది? 3 పనులు చేస్తుందని చూసాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో జారత్వము మరియు విగ్రహములకు బలి అర్చిన వాటిని తినుట మరియు మోసపరచుట. ఈ యెజబెలు అనే స్త్రీ సంఘములో ప్రవేశించి దానికి ఎవరైతే చోటిచ్చేవారిగా ఉంటున్నారో దాని రూపము ఎలా ఉంటుందయ్యా అంటే జారత్వము జరిగించేదిగా. దాని రూపము ఎలా ఉంటుందంటే విగ్రహములకు బలి అర్పించేదిగా. విగ్రహములు అంటే బయట ఉన్న విగ్రహాలే కాదండి, దేవుని స్థానములో దేనికి చోటిచ్చినా అది దేవుని దృష్టిలో ఏమై ఉన్నది? విగ్రహం అయి ఉన్నది. నీ హృదయం అనే సింహాసనం మీద దేవుని స్థానములో దేనికి చోటిచ్చినా అది విగ్రహం అయి ఉన్నది. ఆ తర్వాత 3వది మోసగించబడటం. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు, నిద్రపోయిన తర్వాత కూడా. ఎందుకంటే యూదా పత్రిక 8వ వచనములో ఓ మాట వ్రాయబడింది. యూదా పత్రిక 8వ వచనములో వీరు చదవనా?
వీరిలో కలలు కనుచు, అంటే నిద్రపోయిన తరువాత కూడా మన కలలను బట్టి మనము మోసగించబడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మోసగించబడే పరిస్థితి, దేవుని స్థానం వేరే వారికి ఇచ్చే పరిస్థితి, జారత్వము కలిగి ఉండే పరిస్థితి ఆ యెజబేలు యొక్క స్త్రీ ద్వారా, ఆ యెజబేలు అనే స్త్రీకి చోటు ఇవ్వడం ద్వారా తుయతైరా సంఘం యొక్క ఆరంభపు ప్రకాశవంతమైన వెలుగు వారి జీవితంలో ఏమైందయ్యా అంటే చీకటి అయింది. ప్రౌచితమైతే యెజబేలుకున్న దరిద్రపు లక్షణాలు ఈ తుయతైరా సంఘం యొక్క చివరి దినాల్లో, లేక ఈ తుయతైరా గురించి చెప్పుకునే చివరి వర్తమానంగా దానిని చూస్తాం. మొదట ఆ యెజబేలుకున్న దరిద్రపు లక్షణాలు చెప్పడానికి మనసు రావట్లా. దానికంటే ముందు ఈ తుయతైరా సంఘంలో దేవుడు సెలవిస్తున్నది, దేవుడు కోరుతున్నది ఏమిటి? మూలవాక్యం 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని, చాలండి, నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. ఈ వచనాన్ని మనము, లేక ఈ మూల వాక్యాన్ని మనము తుయతైరా సంఘానికి ఇది మూల వాక్యం 3 భాగాలుగా విభజించి ధ్యానించవచ్చు. మొట్టమొదటిది నేను వచ్చు వరకు, అనగా ప్రభువు వచ్చేంత వరకు. రెండవది మనకు కలిగిన దానిని. మూడవది గట్టిగా పట్టుకోనుట. 3 మాటలు ఆ వచనాన్ని. ఆయన వచ్చే వరకు మనకు కలిగిన దానిని ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. ఈ దినాన ఆయన వచ్చే వరకు మనము ఏం చేయాలి? ఆయన వచ్చే వరకు మనము ఏం చేయాలి? బైబిల్లో నాకు తెలిసి 7 విషయాలు వ్రాయబడినాయి. వాటిలో మొట్టమొదటి చూస్తామనండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. చాలండి. ప్రభువు వచ్చు వరకు తన దాసులైన వారు ఏం చేయాలండి? వ్యాపారం చేయాలి. ఆ తర్వాత అదే మాట మరలా అడుగుదాం. ఆయన వచ్చు వరకు తన దాసులైన వారు ఏం చేయాలండి? సగం వినపడుతుంది, సగం వినపడుతుందా నా స్వరం లాగా. ఏం చేయాలండి? ఇప్పుడు మళ్ళా చదవండి ఆ వచనం, 13వ వచనం. తన దాసులను 10 మందిని ఏం చేసినాడు? పిలిచి. ఆయన వచ్చేంత వరకు ఆయన ఏ ఉద్దేశము నిమిత్తము పిలిచినాడో ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఏం చేయాలా? వ్యాపారం చేయాలా. పిలుపు వదిలేసి వ్యాపారం చేసామనుకోండి, యేసుప్రభువు వారు బాధపడుతూ యెరూషలేముకు వెళ్ళినప్పుడు నా మందిరమును మీరు ఎలాగ మార్చారు? వ్యాపారము చేస్తూ దొంగల గృహముగా మార్చారు. ఈరోజు దేవుని యొక్క సంఘం అనే శరీరములో అవయవముగా ఏ బాధ్యత, ఏ అధ్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మనలను పిలిచి ఇచ్చాడో ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఏం చేయాలా? వ్యాపారము చేయాలి. పిలుపును విస్మరించి ఈరోజు సార్వత్రిక సంఘములో
వ్యాపారం చేస్తున్న తన శరీరం అనే అవయవాలలో అనేకులు ఏ వ్యాపారం చేస్తున్నారంటే పిలుపుకు వేరై, పిలుపుకు విరుద్ధముగా వారు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. అందుకు నిన్ను నన్ను దేవుడు సంఘంలో చేర్చలేదు. అక్కడ మళ్ళా చదువు 13వ వచనం. తన దాసులను 10 మంది కూడా ఎవరంట? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో తీనవసరం లేదు, అన్నీ తీయకూడదు. సంఘములో ఏళ్ల తరబడి అవయవాలుగా చేర్చబడిన మనము రెఫరెన్స్ చెప్పగానే కళ్ళ ముందు వచ్చిన అలా కనబడాలా, అలా సిద్ధపడాలా. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో అక్కడ కూడా 10 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? కన్యకలు. 10 మందిలో 5గురేమో బుద్ధి కలిగిన కన్యకులుగా మార్చబడ్డారు. 10 మందిలో 5గురేమో బుద్ధి లేని కన్యకలుగా మార్చబడ్డారు. మొదట ఈ 10 మంది ఎవరు? 10 మంది ఎవరు? కన్యకలే. 2 కొరింథీ 11:2 ప్రకారము ఈ 10 మంది ఒక్కడై ఉన్న పురుషునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రదానము చేయబడిన కన్యకలే. కానీ కాలక్రమంలో వారి వ్యాపారం యొక్క జీవనము ఎలా ఉన్నదంటే, వారి వ్యాపారం యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదంటే, 5గురు బుద్ధి లేని స్థితిలోనికి, 5గురు బుద్ధి గల స్థితిలోనికి వెళ్ళే విధంగా వారి ఆత్మీయమైన వ్యాపారము ఉన్నది. ఇక్కడ కూడా 10 మంది ఎవరండి? ప్రభు దాసులే. 10 మందిని ఆయన ఏం చేశాడండి? పిలిచాడు. 10 మందికి ఆయన పిలుపు అనేది ఉన్నది. అయితే ఈ 10 మందిలో ఈ ఉపమానం మన కళ్ళ ముందు ఉంది కనుక 10 మందికి ఆయన ఏమిచ్చాడు? 10 మీనాలు ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చి ఉంటాడు చెప్పాలండి? ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చి ఉంటారు జయకుమార్ అన్న? 10 మంది ఉన్నారు, 10 మీనాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చి ఉంటారు? ఒక్కొక్కటి ఇచ్చి ఉంటాడు. 10 మంది దాసులు దేవునికి ఎలాంటి వారు? 10 మంది దాసులు దేవునికి ఎలాంటి వారు? విలువైన వారు, ప్రశస్తమైన వారు, సమానమైన వారు. సంఘములో ప్రతి అవయవము కూడా దేవునికి ఏమై ఉన్నారు? విలువై ఉన్నారు. అందుకని ఈ శరీరానికి ఒక్కటే శిరస్సు, ఈ శరీరానికి ఒక్కటే శిరస్సు. ఆ 10 మందికి ఎన్నెన్ని మీనాలు ఇచ్చాడు? ఒక్కటే ఇచ్చాడు. అయితే ఒకడు ఎన్ని చేసినాడయ్యా అంటే చూడకుండా చెప్పాలా? ఒకడు ఎన్ని చేశాడు? ఎన్ని చేశాడు చెప్పరేంటి? చూడండి ఇప్పుడు ఆ మాట. అంటే ఆ పారాగ్రాఫ్ చదివి చాలా కాలం అయింది కదా, అందుకని 16వ వచనం. అయ్యా నీ మీనా వలన ఎన్ని చేశాడండి? ఒక్క మీనా కలిగిన వాడు, ఒక్కటిచ్చిన వాడు ఎన్ని చేసినాడు? 10. అంటే ఇతడు సంఘములో 10 మందితో సంపూర్ణతలోనికి రాగలిగినాడు. ఇతడు సంఘములో ఉన్న 10 మంది విలువైన వారని ఎంచి 10 మందికి సరిపడా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగినాడు. 10 మంది ప్రభు రక్తం చేత కొనబడిన వారని 10 మంది విషయంలో అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28లో 29లో సెలవిచ్చినట్లుగా జాగ్రత్త పడినాడు, మెలకుగా ఉన్నాడు, ప్రయాసపడినాడు, బలహీనులను సంరక్షించాడు. అన్ని విషయాలలో అందరికి ఏమై ఉన్నాడు? అందుకనే అతనికి ఇవ్వబడిన ఒక్క తలాంతు ఎన్ని మీనాలుగా, లేక ఒక్క మీనా ఎన్ని మీనాలుగా అతడు దేవుని కొరకే వ్యాపారం చేశాడు అంటే 10 మీనాలు. రెండోవాడు ఉన్నాడు, వాడికి ఎన్ని మీనాలు ఇచ్చాడు?
వాడికి కూడా ఒకటే ఇచ్చాడు. ఇప్పుడు వాడేం చేశాడండి అంటే సగం, 10 మందిలో సగం తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగినాడు, తన ఆత్మీయ జీవితాన్ని సంరక్షించుకోగలిగినాడు. 50%. ఇంకొకడు ఉన్నాడు, వాడికి ఎన్ని మీనాలు ఇచ్చాడు? 1 మీనా ఇచ్చాడు. వాడేం చేశాడండి? ఎందుకు వచ్చిన వాళ్ళు ఇదిగయ్యా తీసుకో, నువ్వు ఎలాంటి వాడివి, చదవండి అన్నమాట, నువ్వు ఎలాంటి వాడివి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయి వాడవునైనా కఠినుడవు గనుక. ఇప్పుడు చూడండి, దేవుని చేత పిలువబడిన వాడయ్యుండి, దేవుని చేత మీనా పొందిన వాడయ్యుండి, ఇప్పుడు దేవుని ఏమంటున్నాడంటే నీవు పెట్టని చోట దేవుడు నీకు నాకు పెట్టాడా లేదా? దేవుడు నీకు నాకు ఇచ్చాడా లేదా? చెప్పాలండి, ఇచ్చాడా లేదా? కానీ వీడు పలుకుతున్న మాట ఏంటంటే నీవు నాకేమిచ్చావు. ఇలాంటి వాళ్ళు సంఘములో ఉన్నారు, మనలో ఉన్నారు. ఆ జాబితాలో మనము కూడా ఆయా సమయాలలో ఉన్నాము. లేదు అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మనలో పాపము లేదని చెప్పుకునే ఎడల మనలను మనమే ఏం చేయబడతాం? మోసగించబడతాం. పెట్టని చోట ఎత్తువాడవు, విత్తని చోట కోయి వాడవు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? నీవు కఠినుడవు. దేవుడే గనక కఠినుడైతే మన స్థితి ఏమై ఉండేది? అది అర్థం కావడానికి నీ భర్త కఠినాన్ని బట్టి నీకు కలుగుతున్న వేదన చూడు, నీ భార్య కఠినమైన స్థితిని బట్టి నీవు అనుభవిస్తున్న బాధను చూడు, మీ ఆఫీసులో పై అధికారులు వారి హృదయ కాఠిన్యమును బట్టి నీకు కలుగుతున్న కష్టాలు చూడు, నీ తోటి వారి యొక్క కఠిన హృదయాలను బట్టి నీవు అనుభవిస్తున్న మనోవేదన చూడు. అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. వీడు ప్రభువుని ఏమంటున్నాడు అంటే నీవు పెట్టని వాడవు, విత్తని వాడవు, కఠినుడవు. ఇంకా ఏమంటున్నాడండి? భయపడే వాళ్ళు చేసే పనులేనవి. ఇప్పుడు దేవునితో ఏమంటున్నాడంటే గనుక నీకు భయపడే వాళ్ళు చేసే పనులేనా? దేవునికి భయపడేవారు ఎలా ఉంటారు? దేవునికి భయపడేవారు ఎలా ఉంటారు? ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుడే అబ్రహామా అబ్రహామా అని పిలిచి ఇందును బట్టి నీవు దేవునికి భయపడు వాడవు. ఎందును బట్టి? మొదటి వచనములో ఈ సంగతులు జరిగిన తరువాత నీవు ప్రేమించిన నీకొక్కడై ఉన్న ఈ నీ కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీద నేను చూయించు ఆ స్థలం ఎద్దుకు వచ్చి ఆ కుమారుని నాకేం చేయాలా? దహన బలిగా, మామూలు బలి కాదు, దహన బలిగా అర్పించాలి అన్నప్పుడు 8వ వచనములో ఆ దహన బలి కొరకు అబ్రహాము కట్టెలను ఎలా పేర్చినాడండి? చక్కగా పేర్చాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను పెద్దలో తోటి విశ్వాసులో ఎవరో నిన్నేదో అన్నారు, బాధ కలిగింది. ఇప్పుడు కుర్చీలు వేయాలా? ఎలా వేస్తాం? వంకర టింకరగా వేస్తాం. చాప వేయాలా? ఎలా వేస్తాం? వంకర టింకరగా వేస్తాం. పొగిడారు, కుర్చీలు చాపలు వేయాలా? ఎలా వేస్తాం? తిన్నగా వేస్తాం. నీకు కష్టం కలిగే పని చెప్పారు, ఎలా చేస్తాం? మీరు గమనించారో లేదు, ఇది అర్థం అవ్వాలంటే అక్క వాళ్ళ దగ్గరికి వెళితే ఇంట్లో మనం వండుకు తినడానికి కొనుక్కునే పాత్రలు కొనుక్కున్నప్పుడు సొట్టలు చూసి కొనుక్కున్నామా, సొట్టలు ఉన్నాయి కొనుక్కున్నామా, శుభ్రంగా ఉన్నాయి కొనుక్కున్నామా?
ఇది కొన్నామండి, ఇది కొన్నప్పుడు ఇది ఇక్కడ చుట్టబడింది, కొంటామా? ఇది కొనేటప్పుడు ఎలా ఉండాలా? ఇది ఇలా ఉండాలా? కొన్న తర్వాత ఎందుకు ఇలా అయింది? ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పాత్రలు చూడండి ఈరోజు ఎలా ఉంటాయి? ఏం సుమనన్న, ఎందుకు ఉన్నాయి చోట్లు? అర్థమైంది కదా? నీవేదో అన్నావు, ఆఫీస్కి వెళ్ళావు, ఇప్పుడు పాత్రలు కడగాలి. ఆ పని మనిషి కానీ ఆ ఇంటి మనిషి కానీ ఎలా కడిగేవాళ్ళు? అంటే మనసుకు కష్టం కలిగినప్పుడు మనం చేసే పనులు వంకర టింకరగా ఉంటాయి. దేవునికి భయపడేవారు మనసుకు కష్టం కలుగుతున్నా, చిరకాలం గాయం మిగులుతున్నా, హృదయ ఘోష, కడుపు తీపి ఏమవుతున్నా, దేవునికి భయపడేవారు దేవుని విషయంలో ఎలా ఇచ్చేవారిగా ఉంటారు అంటే, అబ్రహామేమో ఇస్సాకుని ఇచ్చాడు, మనమేమో మన హృదయాన్ని ఇచ్చాం. ఇప్పుడు మన హృదయములో బలిపీఠము చక్కగా ఉన్నదా, వంకర టింకరగా ఉన్నదా, చిక్కిరి బిక్కిరిగా ఉన్నదా, కలవరముతో ఉన్నదా, కన్నీరు విడుస్తూ ఉన్నదా, కష్టకాలం అనిపించేదిగా ఉన్నదా, కనికరం కోల్పోయి ఉన్నదా, కనిపెట్టేదిగా ఉన్నదా? అబ్రహాం 5వ వచనంలో తన పనివారితో అంటారు, మీరును గాడిదలను ఇక్కడే ఉండండి, నేనును ఈ నా కుమారుడును వెళ్ళి మ్రొక్కి మరలా వస్తామన్నాడు. అన్నాడా అనలేదా? ఇది అందరికీ తెలుసు. వచ్చారా రాలేదా? వచ్చారా రాలేదా? ఇది బైబిల్ స్టడీ కనుక నాకు మీ అంత తెలియదు, కానీ ఏదో తెలిసింది, కళ్ళ ముందు కనబడింది, చూపిస్తూ ఉంటాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు ఎవరెవరు వచ్చారండి? ఇందాక ఎవరు చెప్పారండి? ఏం జానయ్యా, నా కళ్ళకు అట్ట కనబడతా ఉంది చదువుతుంటే. ఎవరెవరు వచ్చారు? తరువాత అబ్రహాము ఇస్సాకు వచ్చారా? అబ్రహాం ఒక్కడే వచ్చాడా? మరి ఇస్సాకు ఏమయ్యాడు? ఇస్సాకు ఎప్పుడు కనబడతాడు? ఆదికాండం 24వ అధ్యాయం 65వ వచనంలో కనబడతాడు. 23వ అధ్యాయంలో శారమ్మ మహిమలోనికి వెళ్ళినప్పుడు ఇస్సాకు శారమ్మ శవం మీద పడి ఏడ్చినట్లు బైబిల్లో లేదు. ఇస్సాకు ఎప్పుడు ప్రత్యక్షమైనాడు అంటే, రెబెక్కమ్మ వధువు సంఘము సిద్ధపరిచి తీసుకుని వచ్చినప్పుడు ఇస్సాకు పొలములో దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాడు. కనుక భౌతిక సంబంధమైనటువంటి మరణము, భౌతిక సంబంధమైనటువంటి దుఃఖము, భౌతిక సంబంధమైనటువంటి ఆచారము, భౌతిక సంబంధమైనటువంటి అలవాటు సమాధి చేయబడితేనే సంఘముగా పెండ్లి కుమారుడైన ఇస్సాకుతో పోల్చబడిన యేసుక్రీస్తుల్లో నీవు నేను మనము కొత్త బోధేం కాదు. యేసుబాబు అన్న అర్థం కావాల్సిన ఇది మర్మం కూడా ఏం కాదు. ఆత్మ ద్వారా అక్కడ చూస్తే చాలు. దేవుని వాక్యము సునిశ్చితమైన దృష్టితో ప్రభువు మనకిచ్చిన ఆత్మ నడిపింపును బట్టి చదవగలిగితే చాలు. దేవునికి భయపడువారు ఎలా ఉంటారయ్యా అంటే, దేవుడు అడిగింది ఇచ్చేవాడుగా. కుమారుని కట్టెల మీద పెట్టి కత్తి తీసి చంపబోవటం మాత్రమే కాదండి, తన భార్య అయిన శారా సమాధి చేయబడే సమయంలోనైనా, చనిపోయిన తర్వాత ఆమె పార్థివ దేహం మీద పడి ఏడవటానికైనా ఒక్కడై ఉన్న కుమారుణ్ణి దేవుడు అబ్రహాముకి ఇవ్వలేదు. ఎంత కడుపు తీపి ఉంటుందో చూడండి. మొన్న కరోనా టైంలో విశ్వాసుల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు విదేశాల్లో ఉన్నారు. ఇక్కడ వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు కరోనా ప్రభావం వలన కాలం చేశారు, మహిమలోనికి పిలువబడ్డారు.
ఆ బరియల్ కార్యక్రమాలు వాట్సాప్లో చూశారు. ఇప్పటికీ తన తండ్రి కోసం, తన తల్లి కోసం, తన తోబుట్టువుల యొక్క చివరి ఆ చూపుకు నోచుకోలేక, వారి పార్థివ దేహం మీద పడి మనసారా ఏడవలేక, ఆ ఆత్మ సంబంధమైన ఎడబాటు, ఆ భౌతిక సంబంధమైన దుఃఖము ఎంతమందిని ఇప్పటికీ కబళిస్తుంది అంటే ఇది ఈ దినాల్లో సంభవించిందేం కాదు. ఆ దినాల్లోనే దేవునికి భయపడే వారి విషయంలో అబ్రహాము దేవుడు పిలిచాడా పిలవలేదా? చెప్పాలండి, పిలిచాడా పిలవలేదా? దేవుని పిలుపుకు లోబడి వచ్చిన అబ్రహాము ఏమై ఉన్నాడయ్యా అంటే దేవునికి భయపడిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ ఒక్క మీన తిరిగి ఆయనకిస్తూ ఆయన మీద నింద వేస్తున్నాడంటే, నీవు పెట్టని వాడవు, నీవు విత్తని వాడవు, నీవు కఠినుడవు, అందుకే నేను నీకు ఉత్తుత్తి భయాలు, చెప్పుకునే భయాలు రేపు నిత్యత్వానికి చేర్చవండి. కొంతమంది బయట వెళ్తా ఇట్టంటారు మందిరం చూసి, ఏదేదో అంటూ ఉంటారు. అంటే వాళ్ళు వాళ్ళ దృష్టికి ఏమని తెలియజేస్తున్నారు సమాజానికి, తన మనసుకి? చెప్పాలండి, నేను దేవునికి భయపడుతున్నాను. ఎవరు వాళ్ళు? ఈ మీనా పొంది మీనాకు ప్రతి మీనము వ్యాపారం, ఆత్మీయమైన వ్యాపారం చేయలేక, ఆత్మీయంగా వృద్ధిల్లలేక, ఆత్మ విషయంలో ఆలోచన లేక, కనీసం పోయి వాడు బహుశా ఎలా అంటే, అయ్యా ఒక మీనా ఇచ్చావు, మరొక మీనా సంపాదించడానికి చేతగాలేకపోయింది, నా ఎడల దయ చూపించయ్యా అంటే ఏమనేవాడు? కానీ వీడేమని పలుకుతున్నాడు అంటే, నేను నీకు. ఈరోజు చాలామంది సంఘములో అంగముగా చేర్చబడి, ఆయన ద్వారా పిలువబడి, ఆయన ఇచ్చిన వ్యాపారములో వారి ఆత్మీయ జీవితాన్ని పూడ్చిపెడుతూ, ఇదే భాగాన్ని మరొక సువార్థికుడు ఎలా చెప్పినాడయ్యా అంటే, వాడు రుమాలు కట్టి గొయ్యి తీసి పూడ్చిపెట్టి వచ్చినప్పుడు ఇచ్చాడంట. ఈరోజు వారి వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కూడా సమాధి చేసిన వారై, సున్నం కొట్టిన సమాధి బయటికి ఎలాగో అందంగా సౌందర్యంగా కనబడుతుందో అలాంటి రూపము కలిగిన వారై, రూపం అంటే ఫిజికల్ కాదండి, ఆత్మీయంగా అలాంటి ఆత్మ సంబంధమైన ఆ యొక్క సున్నం కొట్టిన సమాధి వలె ఆత్మీయ జీవితాన్ని చంపుకొని దేవుని మీద నింద మోపుతూ దేవుని సంఘమును కుళ్ళు పట్టే విధముగా, కంపు కొట్టే విధముగా, నవ్వులు పాలయ్యే విధముగా ఆ ఒక్క మీన కలిగిన వాడు నిందలు వేస్తా ఉన్నాడు. సంఘం మీద, సంఘానికి యజమాని మీద నింద వేసేది ఎవరయ్యా అంటే, తన ఆత్మీయ జీవితమును చచ్చిన స్థితిలో ఉన్నవారు మాత్రమే నింద వేస్తారు. అర్థమవుతుందండి? క్రైస్తవ కుటుంబం మీద నింద వేసేది ఎవరయ్యా అంటే, క్రైస్తవ సంఘం మీద నింద వేసేది ఎవరయ్యా అంటే, క్రైస్తవ జీవితం మీద నింద వేసేది ఎవరయ్యా అంటే, ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిన వారు మాత్రమే నింద వేయగలుగుతారు. పై ఇద్దరు నిందించారండి, పై ఇద్దరు వ్యాపారంలో అతిశయించారండి. 10 సంపాదించిన వాడు కాలరా ఎగరేశాడా? 5 సంపాదించిన వాడు భూమికి బెత్తడెత్తడేమైనా నడిచాడా? ఇప్పుడు కిందకు వస్తాం. ఎంతమందిని పిలిచాడు? ఎంతమంది లెక్క చెప్పారు? మిగిలిన 7 ఏమయ్యారు? మిగిలిన 7 ఏమయ్యారు? ఈరోజు విశ్వాసులు కూడా అంతే, ఈరోజు ఆత్మీయ స్థితి కూడా అంతే, ఈరోజు సంఘములో ద్రవ్యం విషయంలో కూడా అంతే, ఈరోజు సంఘములో తలాంతుల విషయం కూడా అంతే, ఈరోజు సంఘములో సువార్త చేయవలసిన వారి స్థితిగతులు కూడా అంతే అయిపోయాయి. దేవుడిచ్చిన క్రైస్తవ కుటుంబ జీవితంలో దేవునికి లెక్క చెప్పవలసినవి కూడా సగానికంటే ఎక్కువగా కనుమరుగైపోయాయి.
నీతో పాటు మారు మనసు పొందిన వారు ఎక్కడా? నీతో పాటు బాప్తిసం తీసుకున్న వారు ఎక్కడా? నీతో పాటు ఆరంభ దినాల్లో ఆరాధించిన వారు ఎక్కడా? నీతో పాటు బహిరంగ సువార్తకు వచ్చిన వారు ఎక్కడా? నీతో పాటు సేవకు సమర్పించుకున్న వారు ఎక్కడా? నీతో పాటు సంఘం యొక్క ప్రతిష్ఠితలోనికి వచ్చిన వారు ఎక్కడా? 10 మందిని పిలిస్తే ఇద్దరు సరైన విధానంలో ఉంటే, ఒక్కడు నింద మోపేవాడిగా కనబడుతుంటే, మిగిలిన 7 ఈ ఒక్కడి వెనక ఏమయ్యారు? చచ్చిన స్థితిలో ఏమాత్రము స్పందన లేని వారిగా ఉన్నారు. ఈ ఇద్దరు ఎవరికి పోలికయ్యా అంటే, ఐగుప్తు యొక్క దాస్యములో నుంచి విమోచించబడిన తర్వాత వాగ్దాన భూమిలో ఆయనతో పాటు వ్యాపారం చేయటానికి సమర్థులైనటువంటి వారు ఎవరు? యెహోషువ, కాలేబు. ఇప్పుడు నీవు నేను మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అన్న వాళ్ళకంటే మీనాలు ఇచ్చాడు, వాళ్ళకంటే తలాంతులు ఇచ్చాడు, మరి నాకేమిచ్చాడు, మరి నాకేమిచ్చాడు అనే ఆలోచన ఉంటే, చూడండి దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూస్తాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనల్లో పెద్దలకును, మనల్లో పెద్దరాండ్రకును, మనల్లో సండే స్కూల్ టీచర్స్కి, మనల్లో యూత్ స్పీకర్స్కి, మనల్లో ధనవంతులకును, మనల్లో నోరేసుకుని పడేవారికి ఆయన వరములు అంతేనా ఉంది? అంతేనుంది? అంతేనంట. అంతేనండి ఉంది. మళ్ళా చదువు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరముల యొక్క పరిమాణము చొప్పున, చాలండి, మనలో ప్రతి వానికి ఇచ్చాడా? సేవకుడికే ఇచ్చాడా? మనలో ప్రతి వానికి ఇచ్చాడా? బాధ్యులైన వారికి కూడా ఇచ్చాడా? మనలో ప్రతి వానికి ఇచ్చాడా? సిస్టర్స్ మీటింగ్ తీసుకునే వాళ్ళకే ఇచ్చాడా? మనలో ప్రతి వానికి ఇచ్చాడా? యూత్ మీటింగ్ తీసుకునే వాళ్ళకే ఇచ్చాడా? మనలో ప్రతి వానికి ఇచ్చాడా? నోరేసుకుని పడే వాళ్ళకే ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడండి? చెప్పాలండి. కానీ సంఘంలో వినబడే మాటలేంటి? నేను ఎడ కనపడతానులే అన్నా, నేనేం చేస్తానులే అన్నా, నేను ఎందుకు ఉపయోగపడతానులే అన్నా, అయినా మా అలాంటి పేదోళ్ళు నీకు ఎడ కనపడతారులే అన్నా. సేవకుల మీదకి వచ్చే నిందల్లో ఓ ప్రధానమైన నింద ఏంటంటే, ఆయన ధనవంతులకే వెళతాడన్నా. ఇలాంటి నిందలు వస్తాయని సాధ్యమైనంతవరకు నేను ఎక్కడికి వెళ్ళను, పిలిస్తే తప్ప. అందుకనే సంఘంలో నాకు అందరి ఇళ్ళు కూడా తెలియదు. మనకి సుమారు 100 ఇళ్ళు ఉంటే నాకు 20 ఇళ్ళు తెలుసు. అందరూ సమానమే. మనలో ప్రతి వానికి ఏమిచ్చాడు? వరములు అనుగ్రహించాడు. అది అనుగ్రహం. కానీ సంఘంలో నీ యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, నేను ఎందుకు పనికొస్తాను, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను ఏం చేయగలుగుతాను, నేను ఎందుకు ఉపయోగపడతాను, నాకేమొచ్చు, నాకేం చేత కాదు కదా. కానీ దేవుడు 10 మందిని పిలిచి 10 మందికి మీనాలు ఇచ్చాడు. సంఘములో ప్రతి వారు సమానమే. శరీరంలో ఉన్న ప్రతి అవయవము సమానమే, ప్రాధాన్యమే. ఇప్పుడు చెయ్యి ఉందండి, చిటికిన వేళ బాగలేదని తీసేసామనుకోండి, చెయ్యి ఎటు చూపించండి, భలే ఉందంటారా, లేకపోతే కుంటి చెయ్యి అంటారా? ఈ ఏలు బాగలేదని, పొట్టిగా ఉంది, లావుగా ఉంది అని తీసేసామనుకోండి, చెయ్యి బాగుంటుందండి? ఏమంటారు? లోపం కలిగిందని అంటారా అనరా?
మరి సంఘంలో ప్రతి వారికి దేవుడు తన వరమును అనుగ్రహిస్తే ఆ వరము పొందిన తన వారు కొరతలో ఉంటే సంఘం ఇప్పుడు ఏమై ఉన్నట్లు? అంగవైకల్యం కలిగినట్లు. సంఘం యొక్క రూపము సరిగా సిద్ధపడలేదన్నట్లు. ఇంకో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తే మార్క్సు వార్త 13వ అధ్యాయం 34వ వచనం. మార్క్సు వార్త 13వ అధ్యాయము 34వ వచనం. ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ఆజ్ఞాపించి. చాలండి, ఆయన వ్యాపారం చేయడానికి నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రతి వానికి వాని పని నియమించాడు. మన ఇంట్లో పని ఒక రోజుకో 5 రోజులకు అయిపోతుంది. ఆఫీసులో పని కొన్ని రోజులకి అయిపోతుంది. స్కూల్లో పని కొన్ని రోజులకి అయిపోతుంది. వ్యాపారంలో పని కొన్ని రోజులకి అయిపోతుంది. ఎన్ని రోజులు చేసినా, ఎంతమంది చేసినా పని మిగిలి ఉండేది ఎక్కడయ్యా అంటే సంఘం. ఈ సంఘంలో ప్రతి వానికి, పుట్టిన పాలు తాగే పసిపిల్లవాని దగ్గర నుంచి రేపో మాపో రాలిపోయే పండు ముసలివాని వరకు సంఘంలో ఏముందండి? పని ఉంది. పండు వృద్ధులైన వారికి ఏం పని ఉందండి? వాళ్ళు ఏం పని చేస్తారండి అంటే ప్రార్థన చేస్తారండి. పాలు తాగే పిల్లలకి ఏం పని ఉందండి? కీర్తన 22:9 పని చెప్పబడిందండి. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. సంఘములో పాలు తాగే పసిపిల్లవాని దగ్గర నుంచి రేపో మాపో రాలిపోయే పండు ముసలివాని వరకు ప్రతి వానికి దేవుడు ఏం చేశాడు? పనిచ్చాడు. మరి పని చేయకపోతే రేపు మీనాలను లెక్కడిగితే ఏ జాబితాలో ఉంటాము? ఒక్క మీనా కలిగి 10 మీనాలు పొందిన జాబితాలో సంపూర్ణతలోనికి వస్తామా? ఒక్క మీనా కలిగి 5 మీనాలు పొందిన సగం జాబితాలోనికి వస్తామా? ఒక్క మీనా కలిగి నేరము మోపి నిందిస్తూ అవమానిస్తున్న వాని జాబితాలోనికి వస్తామా? పని చేయకపోతే. విచారం ఏంటంటే పని నాకున్నదని పని చేసే వాళ్ళని చెయ్యనీరు. చెయ్యనీయకుండా ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారంటే చెయ్యరు. చేసేవాళ్ళని చెయ్యనీయరు. పోనీ వాళ్ళేమైనా చేస్తారా అంటే చెయ్యరు. ఉద్దేశం ఏంటి? నీవు కఠినుడవు. ఉద్దేశం ఏంటి? నువ్వు పెట్టని వాడవు. ఉద్దేశం ఏంటి? నీవు విత్తని వాడవు. పైకి చెప్పుకునేదేంటి? నేను దేవునికి భయపడు వాడను. దేవునికి భయపడేవాడంటే ఆదికాండం 22వ అధ్యాయంలో కన్న తల్లి నిండు వృద్ధాప్యములో ఇస్సాకును కనినా తన యొక్క చివరి దశలో పార్థివ దేహం మీద పడి ఏడవటానికి ఇస్సాకు లేకపోయినా అబ్రహాము దేవుణ్ణి ఏం చేసినాడు? ఆ అబ్రహాం విషయంలో దేవుడు ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను. ఈ యెహోవా ఆశీర్వాదం నీ అవసాన కాలమందు నీవు అనుభవించేటట్లు ఉండాలి అంటే ఆయనను ఆయన సంఘమును నిందించడం కాదు, ఆయనను ఆయన సంఘములో నీకివ్వబడిన ఆ పనిని జరిగించటం, ఆ పనిని కొనసాగించడం. ఇంకో మాట చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం పని ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు, పని ఉంది కదా అని నచ్చినట్టు చేస్తే కాదు, పని ఉంది కదా అని వచ్చినట్టు చేస్తే కాదు, పని ఉంది కదా అని మనుషులు మెచ్చినట్టు చేస్తే కాదు. పని ఎలా చేయాలని చెప్పాడండి?
తన చిత్త ప్రకారం దేవుడు తన నియమించాడు. గుండె ఉందండి, రోజుకి ఎన్నిసార్లు కొట్టుకోవాలా? మన మధ్య డాక్టర్ గారు చాలామంది ఉన్నారు కదా, ఎన్నిసార్లు కొట్టుకోవాలా? నేను 72 సార్లు కొట్టుకోను, 102 సార్లు కొట్టుకుంటాను అన్నదనుకోండి, ఏమవుతాం? నేను 72 సార్లు కొట్టుకొని మెడికల్ ఫీల్డ్ ఉన్నారు కదా, నేను 5 సార్లే కొట్టుకుంటాను అన్నదనుకోండి, ఏమవుతాం? ప్రతి దానికి దేవుడు తన చిత్త ప్రకారము పనిచేయటానికి నియమించాడు. కుటుంబ జీవితంలోనైనా సంఘ జీవితంలోనైనా మనకు దేవుడు పనిచ్చాడు. ఆ పనికి రేపు లెక్క అడుగుతాడు. ఆ పని కూడా ఎలా చేయాలని అంటున్నాడు అంటే తన చిత్త ప్రకారం దేవుడు నీకు నాకు ఇచ్చిన ఒక్క మీనా. చాలామంది ఏమంటారంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో 9 వరాలు ఉన్నాయి. అయ్యో నాకు ఒక్కటే ఉంది, 9 లేవే. అయ్యో నాకు 2 ఉన్నాయే, 9 లేవే, నేనేం పనికి వస్తానులే అని అనుకుంటారు. అయితే ప్రతి వానికి దేవుడు తన పనిని నియమించాడు, తన చిత్త ప్రకారం నియమించాడు. ఆ నియమం ప్రకారము జట్టి అయిన వాడు ఏం చేయాలట? పోరాడాలా. ఈ చిత్తానికి విరుద్ధంగా ఎవ్వరు పని చేసినా దేవుడు ఎవరిని కూడా ఉపేక్షించడు. మనందరికీ బాగా తెలుసు. అవసరాన్ని బట్టి గుర్తు చేస్తున్నా, దావీదు విషయంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఉరియా భార్య అయిన బెత్షెబా విషయంలో తప్ప దావీదు విషయంలో ఏ నేరము లేదని దేవుడు సాక్ష్యం ఇచ్చాడా? ఇవ్వలేదండి. తెలుసు కదా ఈ సంగతి అంతా. ఎందుకు ఉరియా భార్య విషయంలో దావీదుని దేవుడు దోషిగానే ఎంచాడు? పోనీ పాత నిబంధనలు అంతవరకు రాజుల గ్రంథంలోనే ఊరుకున్నాడా? తిరిగి వంశావళి క్రొత్త నిబంధన ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఏమన్నాడు అంటే అందరూ వారిని కనెను అని రాయబడితే ఆ దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు ఉరియా భార్య అయిన బెత్షెబానందు ఎవరిని కన్నాడన్నాడు? సొలొమోనును కన్నాడన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనకి దావీదు జీవితానికి మధ్యలో 2000 సంవత్సరాల క్రితం దావీదు జీవితంలో కలిగిన ఆ పొరపాటును 2000 సంవత్సరాల తర్వాత ఎత్తి చూపిస్తే నేటికి యేసుక్రీస్తు వారికి మనకి 2000 సంవత్సరాలు దాటిపోయింది. అంటే మధ్యలో ఎన్ని వేలు అయినాయి? అవి 2000, ఇవి 2000, మొత్తం ఎన్ని వేళ్ళు? 4000. 4000 సంవత్సరాలైనా నాలాంటి పిల్లోడు మీలాంటి పెద్దోళ్ళు దావీదు గురించి చెప్పాలి అంటే దావీదు దోషి అని చెప్తారా చెప్పరా? ఉరియా భార్య విషయంలో దావీదు పొరపాటు ఉందని చెప్తారా చెప్పరా? ఏమన్నా బోధకులు చెప్పండి, చెప్తారా చెప్పరా? అంటే దావీదును కూడా నియమం ప్రకారము పని చేయకపోతే దేవుడు ఏం చేయలేదు? నచ్చలేదు. దావీదు స్థానం ఎలాంటిదంటే ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ క్రొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దావీదు పేరు లేకుండా క్రొత్త నిబంధన ఆరంభించలేదు. ఈ క్రొత్త నిబంధన మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో దావీదు 22వ అధ్యాయం 7వ వచనంలో దావీదు పేరు లేకుండా పరిశుద్ధ గ్రంథం ముగించలేదు. కొత్త నిబంధన 1వ అధ్యాయం 1వ వచనంలో దావీదుతో పాటు అబ్రహాము పేరుంది కానీ ప్రకటన గ్రంథం వరకు అబ్రహాము పేరు జ్ఞాపకం చేయబడలేదు. దావీదుతో ఆరంభించబడి దావీదుతో ముగించబడిన ఆ గొప్ప దావీదు జీవితంలోనే నియమం ప్రకారము తను పని జరిగించకపోతే ఇంకా దావీదుతో మాట అంటాడు, దావీదా ఎందుకు ఈ పని చేశావు? నన్ను అడిగితే చెప్పాలండి, గుర్తున్న వాళ్ళందరూ చెప్పుకోవాలి. నన్ను అడిగితే ఎంత కనికరం కలిగిన దేవుడు నియమాన్ని తప్పి చేయటం ద్వారా దావీదును దేవుడు నహూము 1:3లో వ్రాయబడింది. దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు దయాళుడు, దేవుడు భయంకరుడు, దోషిని నిర్దోషిగా ఎంచడు. దావీదునే వదిలిపెట్టకపోతే దావీదు రాసిన కీర్తనలు చదవటానికి బద్ధకమైన ఇంకా నిన్ను నన్ను ఎలా వదిలిపెడతాడు?
ఎల్లప్పుడూ స్తుతించే దావీదునే దేవుడు వదిలిపెట్టకపోతే నచ్చినప్పుడు ఆరాధన చేసే మనల్ని ఎలా ఊరుకుంటాడు? కొత్త నిబంధన ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే అయితే నియమము తప్పి మన సంగతి ఎలా ఉంటుంది? ప్రతి వానికి దేవుడు పనిచ్చాడు. పని ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు, ఆయన చిత్తానుసారముగా చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? పిలిచాడు. చివరి 10 నిమిషాల్లో ఆయన పిలుపుని గురించి, తన దాసులైన 10 మందిని పిలిచాడు. ఆయన పిలుపుని గురించి తెలుగులో రండి అనే మాటతో, ఇంగ్లీష్లో సిరీస్ కోసం 6 అనే అక్షరంతో 7 సందర్భాలలో దేవుడు పిలిచిన ఆ పిలుపులను జ్ఞాపకం చేసుకుంటాం. గాడ్ ఈస్ కాలింగ్ ఫర్ రిడెంప్షన్. ఫస్ట్లీ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1 verse 18. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో ప్రభు అయిన దేవుడు ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే తెలుగులోనేమో అన్ని రండి అనే పదాలతో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంగ్లీష్లో సిరీస్ నిమిత్తం 6 అనే అక్షరం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, అది నన్ను దావీదు జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పొరపాటును కీర్తన 51లో నన్ను కడుగుము, బాగుగా కడుగుము, హిస్సోపుతో కడుగుము, స్థిర హృదయము నాలో కలిగినంత వరకు, స్థిరమైన బుద్ధి మనసు నాలో కలిగినంత వరకు దేవా నన్ను కడుగుమని దావీదు పశ్చాత్తాపపడినాడు. దేవుడు కరుణించినాడు. అయినా వంశావళిలో దావీదు యొక్క నేరమును ఈ యుగాంతమందున్న నీకు నాకు మనకి వివేచన కలుగుట కొరకై వ్రాయించి ఉంచాడు. మన కొరకైతే మన రుణపత్రమంతా, మన పాపమంతా కలవరిశిలలో మేకులకు కొట్టి తన విలువైన ప్రశస్తమైన రక్తముతో నా శుద్ధీకరణ కొరకై దేవుడు పిలుస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ ఫర్ రిడెంప్షన్. రండి మన వివాదము తీర్చుకొందుము. ఇంకా ఎంతకాలం వివాదములో ఉంటావు? ఇంకా ఎంతకాలం విచారములో ఉంటావు? ఇంకా ఎంతకాలము వివేకము కోల్పోయి నేను, నాది, నేను మేము అని అవివేకపు ఆలోచనతో దేవుని యొక్క సంఘాన్ని నీ చిత్త ప్రకారము నష్టపరుస్తావు. నీ ఆలోచన ప్రకారము సంఘానికి, కుటుంబానికి కీడుగా ఉంటావు. ఆవేశంతో పలికే మాటలు కాదు, ఆత్మవశమునందుండి బాధతో తెలియజేస్తున్న హృదయ వేదన. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు పిలుస్తున్నాడు. 10 మందిని పిలిచి 10 మీనాలు ఇచ్చాడు. ఇది తన స్వరక్తమిచ్చుకున్న సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులను పిలుస్తున్నాడు. ఎందుకొరకయ్యా అంటే విమోచన, వివాదములో నుండి విమోచనలోనికి రావాలి అని, పాపములో నుండి పరిశుద్ధతలోనికి రావాలని, పాతాళములో నుండి పరలోకానికి రావాలని, ప్లాన్స్లో నుండి ప్రేయర్స్లోనికి రావాలి అని. వస్తావా? ఆయన పిలుపు వింటావా? లేక 10 మందిలో 2 జవాబిచ్చారు, మిగిలిన 8 మంది తుడుచుకుపోయిన జాబితాలో ఉంటావా? ఇది నీకు ఇష్టమేమో, కానీ తన రాకడను ఆలస్యం చేస్తున్న దేవునికి మన విషయంలో ఇష్టము కాదు. సో ఫస్ట్లీ కాలింగ్ ఫర్ రిడెంప్షన్. సెకండ్లీ బుక్ అకార్డింగ్ టు గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 11 verse 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. గాడ్ ఈస్ కాలింగ్ ఫర్ రెస్ట్. తెలుగులో రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇంగ్లీష్లో గాడ్ ఈస్ కాలింగ్ ఫర్ రెస్ట్, విశ్రాంతి కొరకు. ఈ విశ్రాంతిలోనికి వచ్చిన వారు 3 పనులు జరిగిస్తారట బైబిల్ ప్రకారం. ఫిలోమోనుకు రాసిన పత్రిక
7వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. 7వ వచనం, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, లేక ఒకే అధ్యాయం ఉంటుంది. 7వ వచనం, పరిశుద్ధుల హృదయమును, ఓ ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన దేవుడు నీ గురించి నా గురించి ఇలాగ సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఓ ప్రియమైన సహోదరి, నీ మూలమున, ఓ ప్రియమైన సహోదరుడా, నీ మూలమున పరిశుద్ధుల హృదయాలకు ఏం కలగాల చెప్పాలండి? ఏం కలగాల? విశ్రాంతి కలగాల. ఈ విశ్రాంతి నీ మూలంగా నా మూలంగా కలగాలి అంటే మనలో 3 లక్షణాలు ఉండాలా. చదవండి మాట, కంటిన్యూషన్. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును, నీ మూలముగా స్థానిక సంఘములో, నీ మూలముగా నీ కుటుంబములో, నీ మూలముగా నీ హృదయములో దేవుని యొక్క పిలుపుకు లోబడి ఈ విశ్రాంతిని పొందితే నీలో ప్రేమ, నీలో ఆనందము, నీలో ఆదరణ నీ ఇంట్లో వాళ్ళకి పంచుతావు. స్థానికంగా దేవుని ఇంట్లో వాళ్ళకి పంచుతావు. సార్వత్రిక సంఘానికి నీ వలన ప్రేమ అందించబడుతుంది, నీ వలన ఆనందం అందించబడుతుంది, నీ వలన ఆదరణ అందించబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే విశ్రాంతిలోనికి రాగలిగినావా? దేవుడిచ్చే మనశ్శాంతిని పొందగలిగినావా? విశ్రాంతి 3 రకాలు. మళ్ళీ అది పెద్ద టాపిక్, అది వేరే అవుతుంది. నేను సబ్జెక్ట్ డైవర్ట్ కాలేను. ఇప్పుడు ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా ఏం చేస్తున్నాడండి? రండి, రండి. గాడ్ ఈజ్ కాలింగ్ ఫర్ రెస్ట్. విశ్రాంతి నీ మూలముగా నీ హృదయానికి, నీ మూలముగా నీ కుటుంబానికి, నీ మూలముగా స్థానిక సంఘానికి కలిగితే నీలో ప్రేమ, ఆనందము, ఆదరణ అనుభవిస్తూ ఇవి పంచగలుగుతావు. ఇప్పుడు నీ భార్య చెప్పాలా, ఏమండి నీ ప్రేమ నా జీవితంలో తగ్గలేదు. ఇప్పుడు నీ భార్య చెప్పాలా, ఏమండి నీ వలన నాకు ఆనందం అధికమవుతుంది. ఇప్పుడు నీ భార్య చెప్పాలా, ఏమండి నా కష్ట దినాలలో, కష్ట సమయాలలో నీ యొద్ద నాకు ఆదరణ అనే లోకంలో సామెత ఉంటుంది. పెళ్ళప్పుడున్న బులుపట ఎల్లప్పుడూ, పెళ్ళప్పుడున్న బులుపు ఆనందం ఎల్లప్పుడూ ఉండకపోవటం అనేది లోకం. కానీ దేవుని పిలుపు ద్వారా విశ్రాంతిలోనికి, రక్షణలోనికి వచ్చిన వారి మూలముగా ఈ వివాహ జీవితంలో ఉన్న సంతోషం దినాలు పెరిగే కొద్దీ, వయసు తరిగే కొద్దీ వారి జీవితంలో ఆనందము, ఆదరణ, ప్రేమ అధికమవుతుంది. ఇది క్రీస్తు ప్రేమ, ఇది క్రీస్తు సంఘం. రక్షించబడి ఏళ్ల తరబడి ఆత్మీయ జీవితంలో క్రీస్తునందు ఆనందం ఉన్నదా? మీ అందరికీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక బాగా గుర్తుంది, ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం 1వ వచనము యేసునందు, 2వ అధ్యాయం 2వ వచనము క్రీస్తునందు, 3వ అధ్యాయం 1వ వచనము ప్రభువునందు, 4వ అధ్యాయం 1వ వచనము ప్రభువునందు స్థిరులై. నాకు మీరేమై ఉన్నారయ్యా అంటే ఆనంద కిరీటం. యేసునందే ఉన్నావా? క్రీస్తునందు వచ్చావా? క్రీస్తునందే ఉన్నావా? ప్రభువునందు వచ్చావా? ప్రభువునందే ఉన్నావా? ప్రభువునందు స్థిరుడవై, స్థిరురాలవై ఆయనకు ఆనంద కిరీటముగా మారావా? ఈ మిగిలిన ప్రభు రాకడ ఆలస్యమైతే 5 అంతల పిలుపు, ఇంక మిగిలిన బ్యాలెన్స్ ప్రభు చిత్తమైతే వచ్చే వారం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే తన దాసులైన 10 మందిని ఏం చేశాడండి? పిలిచి ఏమంటున్నాడంటే, నీకు కలిగిన దానిని లేక నేను వచ్చు వరకు నీకు కలిగిన దానిని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. ఆయన వచ్చే వరకు ఉన్న 5 విషయాలు గుర్తు చేయబడ్డాయి. వాటిలో మొదటిది లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనం, తన దాసులైన వారిని పిలిచి. ఆయన పిలుపు ఎలా ఉందో రండి అనే మాటతో 7 విషయాలు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడితే వాటిలో 2 చూసాం. ఫస్ట్లీ, గాడ్ ఈజ్ కాలింగ్ ఫర్ రిడెంప్షన్. సెకండ్లీ, గాడ్ ఈజ్ కాలింగ్ ఫర్ రెస్ట్.
దేవుని యొక్క విమోచనలోనికి రాగలిగిన దేవుని ప్రజలైన వారికి దేవుడు విశ్రాంతి ఇస్తాడు. ఆ విశ్రాంతి వారిని బట్టి వారి ఇంటిలోనికి, వారిని బట్టి వారి హృదయంలోనికి, వారిని బట్టి వారి సంఘములోనికి రాగలుగుతుంది. అలా విశ్రాంతినిచ్చే వారి జీవితంలో దేవుడు మూడింటిని అందించడానికి దేవుడు ప్రేమను, ఆనందమును, ఆదరణను ఇచ్చినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆనందంగా ఉన్నావా? ఆదరించబడుతున్నావా? ప్రేమ అందించగలుగుతున్నావా? అంధకారంలోనికి వెళ్లకుండా తుయతైరా సంఘంలో ఉన్న శేషానికి దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా, ఆయన వచ్చే వరకు ఏమై ఉన్నావో బైబిల్ని ఆధారం చేసుకొని చూస్తున్నాం. ఆయన వచ్చే వరకు నీలో నాలో ప్రేమ, ఆయన వచ్చే వరకు నీలో నాలో ఆనందం, ఆయన వచ్చే వరకు నీలో నాలో ఆదరణ, ఈ మూడంతల కలయిక దేవుడిచ్చే విశ్రాంతి. ఎంతకాలం విశ్రాంతి లేకుండా నలిగిపోతావు, కరిగిపోతావు, ఓడిపోతావు, దిగులు భయానికి గురవుతావు. వద్దు. దేవుడు అంటున్నాడు, నేను వచ్చే వరకు నీకు కలిగిన దానిని గట్టిగా ఎలా ఉన్నావు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకో, ఒక్క నిమిషం మౌనంగా. కళ్ళు మూసుకో, ఒక్క నిమిషం మౌనంగా. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని ఇంటిలో నుంచి నీ ఇంటిలోనికి వెళుతున్న నీవు వివాదంలో నుంచి కాకుండా, విచారంలో నుంచి కాకుండా, అవివేకంలో నుంచి కాకుండా, ఆయన ద్వారా శుద్ధి చేయబడిన వారమై, ఆయన ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై, ఆయన ద్వారా విమోచించబడిన వారమై, ఆయనకు నీకిచ్చిన ఆ ఒక్క మీన 10 మీనాలు ఇచ్చినట్లు, నీకిచ్చిన ఒక్క మీన లెక్క చెప్పునట్లు దేవుడు ద్వారా నీవు పొందే విశ్రాంతి నీ హృదయములో, నీ ఇంటిలో, చేరి వస్తున్న స్థానిక సంఘములో పంచుతూ ప్రేమతో, ఆనందముతో, ఆదరణతో, అంధకారంలోనికి వెళ్లకుండా కలిగిన దానిని గట్టిగా పట్టుకొని బహుమానము పొందినట్లుగా ఓ దైవికమైన తీర్మానంలోనికి వస్తాం. శత్రువు బయట పొంచి ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. సంఘమును, క్రైస్తవ కుటుంబమును, క్రైస్తవ జీవితమును మృంగటానికి శత్రువు శక్తి వంచన లేకుండా పొంచి ఉన్నాడు. అయితే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుట కొరకై తన దాసులైన వారిని, తన దాసురాండ్రైన వారిని దేవుడు పిలుస్తున్నాడు. ప్రభు యేసు పిలుపును పెడచెవి పెట్టకు. కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, తుయతైరా సంఘం యొక్క ఆరంభం అమోఘం, ఆశీర్వాదం. అయితే అంధకారంలోనికి వెళ్ళే పరిస్థితి రావటానికి యెజబెలు క్రియలైనటువంటి జారత్వము, దేవుని స్థానం మరొకరికి ఇవ్వటము, మోసగించబడటము, వీటిని జయించుట కొరకై నీవు మాకు ఇచ్చిన దానిని నీవు వచ్చే వరకు గట్టిగా పట్టుకొనున్నట్లు నీ పిలుపు, నీ తలాంతు ప్రతి వానికి మీ చిత్త ప్రకారం ఇచ్చావు. ఆ మీ చిత్తములో నిలిచి ఒక దినాన చీ సోమరివైన చెడ్డదాసుడా, చెడ్డదాసురాలా అని పిలువబడకుండా బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని పిలువబడినట్లు నీ నిత్య విశ్రాంతిలో నీ ప్రేమను, నీ ఆనందమును, నీ ఆదరణను యుగ యుగాలు మీ యొద్ద పొందుకొనున్నట్లు ఆ పిలుపు వరకు, ఆ రహస్య రాకడ పిలుపు వరకు నీవు పిలిచిన పిలుపులో వీటిని మేము కాపాడుకుంటూ, కలిగి ఉంటూ, నీవు ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని కట్టుకుంటూ నిత్యత్వంలో బహుమానం పొందినట్లు సిద్ధపరుస్తూ రమ్మని, అట్టి దైవికమైన తీర్మానంలోనికి రాగలిగిన నీ సొత్తు స్వాచ్ఛమునకు పునరుద్ధాన బలము చేత బలపరిచి స్థిరపరచమని, అనాలోచనగా వచ్చి వెళుతున్న వారిని కూడా దర్శించి
మీ సంకల్పంలోనికి సంపూర్ణంగా సమకూర్చమని, సంఘము లోపట వెలుపట శత్రువు యొక్క క్రియలన్నిటినీ లయపరచి మీ సంపూర్ణమైన కార్యముల ద్వారా సకల ఆశీర్వాదముతో నీ సంఘమును సంరక్షించి మహిమపరుస్తూ రమ్మని, ప్రతి హృదయవాంఛ పిల్లల విషయములో, కుటుంబం విషయములో, ఆరోగ్య విషయములో, ఆర్థికపరమైన విషయాలలో, ఆలోచన విషయాలలో మీరు నెరవేరుస్తూ మీ చిత్త ప్రకారం జరిగించమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, విశేషముగా ప్రభువు వలన కలిగిన దానిని ఆయన వచ్చు వరకు గట్టిగా పట్టుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని పిలువబడుట కొరకై దైవ సంబంధమైన ప్రతిష్ఠితిలోనికి రాగలిగిన తన వారందరికీ సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి చిత్తమైతే రేపు సాయంకాలం 7 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. సహోదరులు గమనించి ప్రార్థనాపూర్వకంగా పాల్పంపులు పొందండి.